ఈ లోకంలో మంచి చెడు ఉన్నట్లుగా, సత్యం అసత్యం ఉన్నట్లుగా, వెలుగు చీకటి ఉన్నట్లుగా నక్షత్రాలతో పోల్చబడిన మనుషుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి దగ్గర మంచి చెడులు ఉన్నాయి. నక్షత్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే మనలో, మన జీవితాల్లో కూడా మనం ఈ వాక్యాన్ని ఆపాదించుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ నక్షత్రం లాగా మనము ప్రభువు దగ్గరికి ఎవరినైనా తీసుకొని వస్తున్నామా? నక్షత్రం ఎవరిని తీసుకొచ్చింది? ప్రభువు దగ్గరికి జ్ఞానుల్ని తీసుకొచ్చింది. మనం ఎవరినైనా తీసుకొస్తున్నామా? ఒక నక్షత్రం ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చింది. అలాగా ఇక్కడ నక్షత్రాల్లో ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చినా కూడా ఈ సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆలోచించేయండి. ఒకవేళ ఈ లోకపరమైన కష్టాలను బట్టి, లోకపరమైన బాధలను బట్టి, ఈ లోకపరమైన ఇరుకులను బట్టి నీ కాంతిని కోల్పోవద్దు. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఈ లోకపరంగా ఎన్నో రకాలైన సమస్యలు నీ జీవితానికి ఎదురయ్యాయని, మన కుటుంబంలో కలిగిన బాధలను బట్టి, మన కుటుంబంలో కలిగిన కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నీ కాంతిని కోల్పోవద్దు. నువ్వు చాలా ప్రకాశించే తేజో నక్షత్రానివి. నీవు దేదీప్యమానముగా వెలిగే గొప్ప జ్యోతివి. రాత్రి నేలేదానికి దేవుణ్ణి సృజించాడు. హల్లెలూయా.